పూరీ జగన్నాథుడు చేపల్ని ఎందుకు తిన్నాడో మీకు తెలుసా? పూరీ నగరంలో కోర్మా అనే ముసలావిడ ఉండేది. ఒక రోజు ఆమె జగన్నాథుడిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని గమనించింది. అందులో ఎక్కువగా తీపి పదార్థాలు మాత్రమే ఉన్నాయి. కారంగా ఉండే పదార్థాలు ఎక్కడా కనిపించలేదు. కోర్మా ఒక మత్స్యకారి కావడంతో రోజూ చేపలు తినేది. నేను తినే కారంగా ఉండే చేపలు జగన్నాథుడికి తప్పకుండా నచ్చుతాయి అని భావించి భక్తితో ఒక చేపను అరిటాకులో చుట్టి జగన్నాథుడికి ప్రసాదంగా పెట్టేందుకు తీసుకెళ్లింది. కానీ గుడి ద్వారం దగ్గర ఉన్న కాపలాదారులకి తన దగ్గర చేపల వాసన రావడంతో ఆమె చేతిలో ఉన్న అరిటాకుని కర్రతో కొట్టి కింద పడేస్తాడు. కానీ విచిత్రంగా ఆ అరిటాకు క్రింద పడగానే చేపకి బదులుగా పనసపండు కనిపించింది. కోర్మా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కాపలాదారులు క్షమాపణ చెప్పి ఆ భోగాన్ని జగన్నాథుడికి సమర్పించారు. జగన్నాథుడు తన మీద చూపించిన ప్రేమకు కోర్మా ఎంతో సంతోషించి ఆ రోజు నుండి పూర్తిగా శాకాహారిగా మారి ప్రతిరోజు జగన్నాథుడికి పనస పండ్లను ప్రసాదంగా పెట్టేది. ఈ విధంగా పూరీ జగన్నాథుడు మహిమతో భక్తురాలి మనసు గెలుచుకున్నాడు. ఫ్రెండ్స్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.